నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ చాలా మంది కుటుంబాల్లో హ్మ్. సంతానం లేని వాళ్ళు ఉంటారు. హ్మ్. సో, అలా సంతానం లేని వాళ్ళు నివసించే గృహాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క విధి అనేది నిర్ణయించబడుతుందా గురూజీ? ఉంటుందమ్మా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాస్తుతో పాటు జాతక చక్రాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. హ్మ్. ఆహ్, పంచమ స్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. ఫిఫ్త్ లార్డ్ అలాగే 12వ స్థానము. హ్మ్. 12వ స్థానం అంటే ఏంటంటే సంతానం యొక్క ఆయుష్ 12వ స్థానం. అలాగే భార్యాభర్తల యొక్క శ్రేయసౌఖ్యం. ఇప్పుడు మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు ఇద్దరి జాతక చక్రాల్లో సంతాన బలం ఎంత ఉందో చూస్తాం. ఒకరికి బాగా ఉంది, ఒకరికి యావరేజ్‌గా ఉన్న నడిచిపోతుంది. అలాగే ఇద్దరికీ తక్కువగా ఉన్న వ్యక్తిని కలపం. ఎందుకంటే సంతానం లేకపోతే వాళ్ళ యొక్క లైఫ్ అనేది లీడ్ చేయలేరు లీడ్ చాలా అంటే మంది. ఐ మీన్ వాళ్ళ వంశం నిలబడదు కదమ్మా మెయిన్‌గా. హ్మ్. సో, అందుకని ఫిఫ్త్ హౌస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీని గురించి రెమెడీస్ కూడా నేను మీకు చెప్తాను. అలాగే వాస్తులో తూర్పు తర్వాత వచ్చే భాగం ఈస్ట్, సౌత్ ఈస్ట్ సంతాన యోగాన్ని ఇస్తుంది. హ్మ్. చాలామంది అక్కడ తెలియక ఇప్పుడు ఇదంతా ఇట్లా కిచెన్ వస్తుంది కదా! తెలియక ఇక్కడ మిక్సీలు పెట్టుకుని ఉంటారు. ఆగ్నేయానికి పక్కనే ఉంది కదా అని. అదేమవుతుందంటే ఫామ్ అవ్వాల్సినటువంటిది అది క్రష్ చేసినట్టు అవుతుంది. మిక్సీలు, గ్రైండర్లు ఏంటి అవి క్రషింగ్ ఓకే. కదా! అవును. అవుతూ ఉంటుంది. శాస్త్రంలో అక్కడ మీకు కవ్వం పెట్టమని చెప్పారు. మజ్జిక, వెన్నని క్రియేట్ చేసేది. ఎందుకంటే ఒకదాని ద్వారా ఇంకోటి రూపాంతరం ప్రొడ్యూస్ అవుతుంది చెందేటువంటిది, కాబట్టి. ప్రొడ్యూస్ అయ్యేటువంటిది పెడతారక్కడ. హ్మ్. అలాగే అక్కడ కృష్ణుడు బొమ్మ పెట్టుకోవడము, కృష్ణుడు వెన్న ముద్దలు తింటున్న బొమ్మ పెట్టుకోవడం ద్వారా కూడా మీకు సంతానం సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నట్లయితే అవి తగ్గుతాయి. ఇంకోటి ఇవాళ రేపు మనం లైఫ్ స్టైల్ కల్చర్‌లో కూడా చాలా తేడా వచ్చేసి సంతానం లేమి చాలా పెరిగిపోతూ ఉంటుంది. అవును. మనకి మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో ఎవ్రీ ఇయర్‌లీ వన్సే చేస్తారు. హ్మ్. గరుడ సంబంధించినటువంటి ప్రసాదం ఒకటి ఇస్తారక్కడ. అవును గురూజీ. మొన్నైతే ఆల్మోస్ట్ 2 చాలా లాక్స్ పీపుల్ మంది. వచ్చారట. అవును. 2 లాక్స్ పీపుల్ వచ్చారట. వాళ్ళు అసలు అంతమంది వస్తారని ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. సో, ఎప్పుడైతే అంతమంది వచ్చారో నాకేమనిపించిందంటే అసలు అది అక్కడ జరుగుతుందని తెలియడం చాలా తక్కువ మంది. హ్మ్. అసలు తెలిసి తక్కువ మంది తెలిస్తేనే ఇంతమందొస్తే, తెలియని వాళ్ళు ఎంతమందున్నారు, రాలేని వాళ్ళు ఎంతమందున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఎంతమందున్నారు. అవును. ఎందుకు అట్లా జరుగుతుంది? అసలు ఈ సంతానలేమి అనేటివి ఎందుకు జరుగుతుంది అంటే, మనం తీసుకునే ఫుడ్డు అండ్ అట్లాగే మన లైఫ్ స్టైల్‌లో చాలా మార్పులు రావడం. ముఖ్యంగా ఎవరికైనా సంతానలేమి ఉంది అంటే సూర్య నమస్కారాలు చేసుకుంటుండాలి. సూర్య నమస్కారాలు, దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చేస్తూ, ఈ తూర్పు ఆగ్నేయ భాగంలో మాటిమాటికి అబార్షన్స్ అవుతున్నాయి, మిస్‌క్యారేజెస్ అవుతున్నాయి అంటే తూర్పు ఆగ్నేయంలో వాళ్ళు తెలియకుండా ఏదైనా అక్కడ మిక్సీలు, గ్రైండర్సు, పెట్టి ఉంటే. నైఫ్సు, కట్టింగ్ చేసి కట్టర్స్ ఇట్లాంటివి పెడుతుంటారు అక్కడ. హ్మ్. సో, ఈ పాయింట్ ఈజ్ ప్రొడ్యూసింగ్ చైల్డ్ సంబంధించిన పాయింట్ దేవతా స్వరూపాలు ఇక్కడ ఉంటాయి. వీళ్ళు ఇది చేసేటువంటి మిస్టేక్ ఇది. ఓకే. ఓకే. కాబట్టి ఇంట్లో ఎవరైనా గర్భం దాల్చబోతున్నారు కానీ కుదరట్లేదు అన్నప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఈస్ట్, సౌత్ ఈస్ట్. ఈస్ట్‌కి, సౌత్ ఈస్ట్‌కి మధ్య భాగం. ఈస్ట్, సౌత్ ఈస్ట్‌ని చెక్ చేసుకోవాలి. హుహు. ఈస్ట్, సౌత్ ఈస్ట్ కూడా బాగుంది. నేను కొన్ని కేసెస్ చూస్తుంటాను. జాతక చక్రంలో వాళ్ళకి జాతకంలో 18, 20 ఏళ్ల నుంచి సంతానం లేదని కనిపిస్తూ ఉంటుంది. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే చెక్ చేస్తే ఏమీ కనబడదు. కానీ చార్ట్‌లో అలా ఉంది అన్నప్పుడు దానికి పర్టిక్యులర్‌గా శాస్త్రంలో చెప్పినటువంటివి మీరు సంతాన గోపాలస్వామి యొక్క ఆరాధన చేసుకోవడము, పరిహారం లేదా గోవు దానంగా ఇవ్వడము, లేదా గోవుని తయారు చేసి దానంగా ఇవ్వడము ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. హ్మ్. కొంతమంది నువ్వులతో గోవుని తయారు చేస్తారు. తయారు చేసి ఇచ్చినట్లయితే కూడా వాళ్ళకి ఆ యొక్క దోషం అనేటువంటిది కంప్లీట్‌గా తొలగిపోతుంది. హ్మ్. అది మెయిన్‌గా చూసుకోవాలి. అదేవిధంగా మీకు మామూలుగా రోడ్డు మీద మనకి కుక్కలు అవి ఉంటాయి చూసారా? వాటికి సేవ చేసినా కూడా. ఎందుకు అంటే ప్రకృతిలో దేనికైతే ఎటువంటి ఎనర్జీ ఉందో దానికి సంబంధించినటువంటి ఎనర్జీ కావాలి ఎనర్జీ అంటే కావాలనుకుంటే దానికి సంబంధించిన పదార్థాలు వాటికి ఏదైనా తినిపించడము, వాటిని హ్యాపీగా ఉండేలా చేస్తే వీళ్ళకి ఆ ఆ యొక్క పుణ్యం యోగం అనేది మనకు అనేటువంటిది కూడా కలుగుతుంది. వస్తుందంటారు. ఎందుకంటే కుక్కలకే పెట్టాలి, పిల్లులకి వాటికి పెట్టొచ్చు కదా! అంటే మనకి అన్ని జంతువులకెల్లా ముసలైపోయి కూడా సంతానాన్ని పొందేటువంటి ఏకైక జీవి కుక్క ఒకటే. ఎంత ముసలైపోయినా సరే సంతానాన్ని కంటూనే ఉంటుందది. హ్మ్. దానికి సంతానం లేమనేటువంటిది ఉండదు. అంటే దానిలో భగవంతుడు ఆ యొక్క ఎనర్జీని పెట్టాడు కాబట్టి అది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మార్పొస్తుంది. సో, అంటే జంతువులకి మనం తినిపించడం ద్వారా కూడా వాటి యొక్క పుణ్యఫలం అనేది మనకు వస్తుంది. దక్కుతుందంటారు. అంటే అది ఆకలితో ఉంది. దానికి మీరు తినిపించారు. అది హ్యాపీ ఫీల్ అయింది. హ్మ్. వస్తుంది. పేదవాడు ఎవరికైనా మనం అన్నం పెట్టాము.
దాని యొక్క ఫలితం అనేటువంటిది కూడా ఉంటుంది. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.